జటాయువు ఆత్మనివేదన భక్తి. భగవంతుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఎత్తిన అవతారాలలో శ్రీరామ అవతారం సాటిలేనిది. కౌసల్య దశరథుడి పుత్రునిగా అవతరించి రావణాది దుష్ట రాక్షసులను సంహరించి విశ్వామిత్రాది శిష్టులను రక్షించి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. భక్తితో ఆరాధించే భక్తుల అభీష్టాన్ని భగవంతుడు తీరుస్తాడు. భక్తి పరమ ప్రేమ రూపం. శాస్త్రాల్లో ప్రతిపాదించిన భక్తి నవవిధాలు: శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్య, మహాత్మ నివేదనం. నవవిధ భక్తి రూపాల ద్వారా శ్రీరామచంద్రుని సేవించి శ్రేయస్సుని పొందారని రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. నవవిధ భక్తి రూపాలలో మొదటిది శ్రవణం. ఈ విధమైన భక్తి విశేషంగా హనుమంతుల్లో మనకు కనబడుతుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రఘునాథుని కీర్తన జరుగుతుందో అక్కడ వినయపూర్వకంగా చేతులను జోడించి భక్తిపూర్వకాశ్రువులతో నిండిన కళ్ళతో ఉపస్థితులై ఉండేవారు రాక్షసాంతకులు అయిన హనుమంతుని వారికి నమస్కారం చేయాలి. కీర్తన రూప భక్తి కలవారు వాల్మీకి మహర్షి. యహ పిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతస మకల్మషం. రామచరితామృతాన్ని త్రాగుతూ ఎప్పుడూ తృప్తిపడని ప్రచేతనుని పుత్రుడైన వాల్మీకి మహర్షికి నేను నమస్కరిస్తున్నాను. ఆ విధంగా రామాయణాన్ని రచించారు వాల్మీకి మహర్షి రాముని స్మరిస్తూ. రావణునిచే అపహరింపబడిన సీతమ్మ వారిలో స్మరణ భక్తి అసాధారణమైనది. లంకలో రాక్షస స్త్రీల మధ్య శ్రీరాముని స్మరిస్తూ గడిపింది. అదే ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. భరతుడు పాదసేవన భక్తి అసాధారణమైంది. అరణ్యానికి పరివారంతో వెళ్ళి రాముని అయోధ్యకు తిరిగి వచ్చి పరిపాలించాలని ఎన్నో విధాల కోరాడు భరతుడు. 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాతే వస్తానని, అప్పుడే పితృవాక్య పరిపాలన జరుగుతుందని శ్రీరాముడు స్పష్టం చేశాడు. ఆ క్షణంలో వేరే గత్యంతరం లేని భరతుడు శ్రీరాముని పాదుకలను కోరగా వాటిని అనుగ్రహించాడు. ఆ పాదుకలను శిరస్సుపై ధరించి నందిగ్రామం వచ్చి అక్కడ పాదుకలకు పట్టాభిషేకం చేసి వాటి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. అలా పాదసేవన భక్తితో కైవల్యం పొందాడు భరతుడు. అర్చనారూప భక్తితో శబరి శ్రీరాముని కృపకు పాత్రురాలైంది. శబరి మహర్షులకు పరిచర్యలతో తన జీవితాన్ని గడుపుచుండగా వారే ఆమెకు శ్రీరాముని ఆగమనాన్ని తెలియజేశారు. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు సాయుధ్యాన్ని ప్రసాదించాడు. వందన రూప భక్తి విభీషణునిది. రావణుని దుశ్చర్యలను నిరంతరం విభీషణుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. శ్రీరామునికి సీతమ్మ వారిని గౌరవపూర్వకంగా అప్పగించమని, లేకపోతే రాక్షస కులం సర్వనాశనం అవుతుందని రావణునికి స్పష్టంగా వివరించాడు. ఆ హితవచనాలు విననందున లంకానగరం తన నివాసానికి అయోగ్యమైందని తలచి 4 రాక్షసులతో సహా శ్రీరాముని శరణు వేడాడు. కృపాపుంజుడైన శ్రీరాముడు విభీషణుని అనుగ్రహించి రావణ వధానంతరం విభీషణుని లంకాధిపతిని చేశాడు. ఆ విధంగా వందన రూప భక్తితో విభీషణుడు భగవంతుని కృపకు పాత్రుడయ్యాడు. సఖ్యరూప భక్తితో సుగ్రీవుడు శ్రీరాముని కృపకు పాత్రుడయ్యాడు. సీతాపహరణానంతరం ఆమెను వెతుకుతూ బయలుదేరిన శ్రీరామచంద్రుడు ఋషిముఖ పర్వతం చేరుకుని అక్కడే సుగ్రీవుని కలుసుకున్నాడు. అగ్నిసాక్షిగా స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత
రామకార్యం పూర్తి చేశాడు సుగ్రీవుడు. శ్రీరామ పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు తన సౌధం పక్కనే సుగ్రీవునికి వసతి ఏర్పాటు చేయమని భరతునికి చెప్పాడు. సఖ్యరూప భక్తితో సుగ్రీవుడు కృతార్థుడయ్యాడు. ఆత్మనివేదన భక్తితో జటాయువు కృతార్థుడయ్యాడు. రావణుడు బలవంతంగా సీతమ్మను ఎత్తుకువెళ్తుండగా యుద్ధం చేసి తన ప్రాణాలను సైతం వదిలిపెట్టాడు జటాయువు. శ్రీరాముడే స్వయంగా జటాయువుకి అంతిమ సంస్కారం చేశాడు అంటే అతని భక్తి ఎటువంటిదో మనం గమనించవచ్చు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.